అవని అయితే పల్లవి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ బాగానే నాటకాలు ఆడుతున్నావే, అందరినీ బాగానే మభ్యపెడుతున్నావే అని చెప్పి అవని అయితే పల్లవితో అంటూ ఉంటుంది. అలా చాలా పొగరుగా అడుగుతూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి పల్లవి అయితే తలుచుకుంటూ ఉంటుంది. ఇక ఒక అతన్ని కొట్టడం ఎందుకు పల్లవి అతన్ని కొడుతున్నావు అని కమల్ని అడిగితే, లేకపోతే నీ వల్లే ఈ ప్రాజెక్ట్ పోయిందని, నీ వల్లే ఈ టెండర్ పోయిందని ఈ ఎదవ మీ అన్నయ్యతో చెప్తున్నాడు. ఈరోజు నీ గురించి ఎలా చెప్తాడు, రేపు ఎలా అయినా చెప్తాడు, వీడిని అసలు వదలకూడదు అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కమల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నా వల్లే టెండర్ పోవడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. వాళ్ళ మామయ్య కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే ఇదంతా పల్లవి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అని అయితే అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు. ఈరోజు నీ వల్ల ఈ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళావో లేదో నీ వల్లే టెండర్ పోయిందని అంటున్నారు. రేపు ఇంకేదో పోతే నువ్వే అంటారు, నిన్నే దొంగ అని అంటారు. నా భర్తని అనేసి మాట్లాడడం, అంత ఘోరంగా అవమానించడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది. అవన్నిటికి అవని అయితే ఏంటి బాగానే కవర్ చేస్తున్నావే, కమల్ మీద ప్రేమ ఉన్నట్లుగా అందరి దగ్గర అని అంటూ ఉంటుంది. సరే ఇన్ని తెలిసాక నీ దగ్గర ఎందుకు నిజం దాచడం అని చెప్పి పల్లవి అయితే అవనితో ఇలా అంటూ ఉంటుంది. అవును, ఇదంతా చేస్తుంది నేనే. శ్రీకర్ని శ్రీ అని అస్సలు కలవనివ్వను. నాకు శ్రీకర్ అంత అన్యాయం చేసినందుకు వాడు కుమిలి ఏడవాలి. వాడు అంత ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ అని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అవని అలా చూస్తూ ఉంటుంది. పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీకర్ పై.